అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆలయం లోపల ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా వీక్షించడానికి హిందూ బంధువులైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 శతాబ్దాలుగా అయోధ్య లోపల మందిరం కళ హిందువులు ఈరోజు నెరవేరుతుంది. ఆరోపే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా కొనసాగబోతోంది. ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కళ్ళారా చూడడానికి ప్రతి చోట కూడా ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి భక్తులు వీక్షణకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవాలయాల వద్ద ఈ రోజున ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రోజున ఒక పండుగను జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది గంటల్లోనే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉన్న నేపథ్యం లోపల టెంపుల్స్కి క్యూ కడుతూ ఉన్నారు. ప్రతి భక్తులు కూడా కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి హిందువుల కళ ఈరోజు సాకారం అవుతోంది. ప్రపంచానికి ఆదర్శ ప్రాంతమైనటువంటి రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా వీక్షించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఈ రోజున స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తూ గత వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిజిత్ లగ్నం లోపల ప్రాణ ప్రతిష్టను కనులారా వీక్షించి తమ జన్మధన్యమైందంటూ కూడా భక్తులు ఈ రోజున హిందూ బంధువులంతా వెయిట్ చేస్తున్నారు. మనతో హిందూ బంధువులు ఉన్నారు. అసలు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజున 5 శతాబ్దాలుగా అయోధ్య మందిరం కోసం పోరాడారు. ఈ రోజున నిజమైంది, ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? చెప్పలేనంత హ్యాపీ ఉందండి. అది మాటల్లో చెప్పలేము. చాలా హ్యాపీగా ఉంది. మా గుళ్ళో కూడా చేసుకుంటున్నాం. మాది సీతారాముల ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం. మేము నిన్నటి నుంచి ఇవే సన్నాహాల్లో ఉన్నాము. ఇక ఈ టైంలో మేము సేవ చేసుకోవడం మా అదృష్టం. చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొన్నేళ్ల కళ ఈరోజు నెరవేరబోతుంది. ఎందుకు ఈ ఏర్పాట్లు ఏం చేశారు? భక్తులు ఎంతమంది రాబోతున్నారు ఇక్కడికి? ఇక్కడ ఏం ఏర్పాట్లు చేశారు వాళ్ళ కోసం? మేము ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినామండి. మాకు ఇటు కాలనీ అటు కాలనీ కాకుండా ఈ చుట్టుపక్కల ఎంతమంది జనాలు వచ్చినా వాళ్ళందరూ కూడా మంచిగా ప్రోగ్రామ్ చూసేటట్టు అరేంజ్మెంట్స్ చేసినాము. అన్ని ఫెసిలిటీస్ కూడా మేము అందరం కలిసి కట్టుగా అందరం కాలనీ వాళ్ళం, ఇటు వాళ్ళం, అటు వాళ్ళం అందరం కలిసి మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాము. మాకు మన సిటీ మన అడ్వకేట్స్ అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద ర్యాలీ లాగా మా దగ్గరికి వస్తున్నారు. అసలు మాకు ఇవన్నీ చూస్తుంటే, మేము చేసిన ఏర్పాట్లు చూస్తుంటే మేము ఇంత చేయగలమా అని కూడా మాకు అనిపించింది. అంతా రాములవారి దయ. ఇంకొకటి, మేము ఇక్కడ కాలనీలోనే ఉంటాము. ఈ రాములవారి గుడిలో మేము ఈ రాములవారికి సేవ చేసుకోవడం మాకు చాలా భాగ్యం అనిపిస్తుంది. మాకు ఈ టైంలో మేము ఇక్కడ చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మేము చెప్పండి, ఈ రోజున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది మరికొద్ది నిమిషాల లోపల. అది కూడా కళ్ళారా వీక్షించబోతున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పటి నుంచి, ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఏర్పడాలని చెప్పి ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు? ఈ భూమి మీద మేము ఉన్నప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడము అదొక ఆనందకరమైనది, చెప్పలేనంత ఆనందంగా ఉన్నది. ఇప్పుడు మన గుడిలో అడ్వకేట్స్ కాలనీ నుండి, బాలసముద్రం నుండి అందరం కూడా వచ్చాము. ఒక 1000 మంది వరకే అలా వస్తారు భక్తులని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సాయంత్రం కూడా పెద్ద ర్యాలీలో వస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. మనకి భద్రకాళి గుడి నుండి మన గుడికి వస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు ర్యాలీలో. తర్వాత అడ్వకేట్స్ మొత్తం ఒక 300 నుంచి 400 మెంబర్స్ ర్యాలీలో మన గుడికి వస్తున్నారు. ఈ లైవ్ ఎల్ఈడి స్క్రీన్ మీద చూడడానికి అందరికీ ఏర్పాటు చేశాము. తర్వాత ప్రసాద వితరణ కూడా పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఈ భాగ్యం దొరికినందుకు చాలా సంతోషిస్తున్నాం. మన రామాలయంలో మేము ఇలా సేవ చేసుకోవడం చాలా భాగ్యంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ రోజున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది? ఎట్లా ఫీల్ అవుతారు? రాముల వారితోని మేము సజాతీయులమై జన్మించకపోయినా కూడా ఇవాళ మాకు ఈ శ్రీరామనవమి ప్రతిష్ఠ అక్కడ బాలరాముడు ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి మేము వారితో పుట్టినట్టుగానే మేము భావిస్తున్నాం. ఇవాళ మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం.
చూడొచ్చు ఇది హిందూ భక్తులను చూసాం, వాళ్ళ యొక్క స్పందన కూడా చూసాము. ఈ రోజున బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున మేము ఈరోజు బతికుండడే మాకు ఆనందం అంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 12,000 దేవాలయాల లోపల ఈరోజు భక్తులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఉదయం నుంచి కూడా అటు దేవాలయం సుందరభంగా ముస్తాబు చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరి భక్తులందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.